మనకి తెలుగు ఇండస్ట్రీలో అసలు ఒక మూవీకి పాజిటివ్ రివ్యూ రావడమే చాలా కష్టమైపోయిందండి ఈ రోజుల్లో. మన రీసెంట్ మూవీస్ తీసుకుంటే తప్ప చిన్నపాటి ఫిలిమ్స్ లేకపోతే ఇండివిజువల్గా వచ్చే వాళ్ళ ఫిలిమ్స్కి రావడం అంటే అది ఇంకా చాలా కష్టం. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఒక మూవీ చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ టాక్ కూడా అలాగే ఉంది మూవీ రాకముందే ప్రీమియర్లు చూసి. సో ఎవరున్నారో మీకు చెప్పేస్తాను. వెళ్ళిపోమాకే హీరో విశ్వక్సేన్ వాళ్ళు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హర్షిని, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి ఇది విశ్వక్సేనా? మీ పేరు దినేషా? నా పేరు దినేష్. ఇండస్ట్రీలో ఒక 3-4 ఇయర్స్ నుండి ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నా అంటే నా పేర్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుని మా డాడీ విశ్వక్సేన్ అని మార్చారు స్క్రీన్ నేమ్. దినేష్ అన్న నేమ్తో డెవలప్మెంట్ రాదని వాళ్ళ బిలీఫ్, నేను నమ్మను. కానీ ఎక్కడ బేసిక్గా మీరు? బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్. ఇక్కడే. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఫస్ట్ దిల్షునార్లో ఉండే 10th వరకు. అక్కడ మదర్ తెరీసా గ్రామర్ హై స్కూల్లో అక్కడ చదివి ఇంటర్ వచ్చేసి లిటిల్ ఫ్లవర్ ఉప్పల్. అండ్ జర్నలిజం చేశాను ఇక్కడ యూసఫ్గూడలో డిగ్రీ. డిస్కంటిన్యూ అంటే ఇంకా రన్నింగ్ 9 బ్యాక్లాగ్స్. సో జర్నలిజం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి అటువైపు వెళ్ళారా లేకపోతే మీడియా అంటే ఇంట్రెస్టా? అంటే డిగ్రీ ఏదో ఒకటి క్వాలిఫికేషన్ ఉండాలని డిగ్రీ చేశాను. ఏదో ఒక డిగ్రీ ఎందుకు చూస్తే దాంట్లో అన్నిట్లలో మీడియా సైడ్ ఉంది కదా. అది అంటే ఫస్ట్ నుంచి మీడియా సైడ్ ఉండాలి అని ఉందా? చిన్నగా ఉన్నప్పుడు నుండి అదే. నేను 9th క్లాస్లో ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. మొత్తం మల్టీమీడియా నేర్చుకున్నాను కానీ స్పెషలైజేషన్ ఎడిటింగ్ మీద చేసినుండే. ఓకే. దాని తర్వాత థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళాను. ఇంటర్ సెకండ్ ఇయర్లో అనుపమ్ కేర్ ఫిల్మ్ స్కూల్ ముంబై. అక్కడ 1 year థియేటర్ ఆర్ట్స్ చేశాను. ప్యారలల్గా చేశాను ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ థియేటర్ ఆర్ట్స్. ఓకే. సో అక్కడ థియేటర్స్ నుంచి ఒక స్టూడెంట్ వస్తున్నారంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, వాళ్ళు బాగా ఎమోట్ చేయగలరు అని. నేనైతే యాక్చువల్లీ నేను ప్రీమియర్ చూసేసాను కాబట్టి నేను కొంచెం మీ యాక్టింగ్ మీద కామెంట్ చేయొచ్చేది ఇప్పుడు నేను. సో నేను మీ మూవీలో చూసింది అంటే మీ క్యారెక్టర్ అనేది చాలా సటిల్గా ఉంది. అండ్ ఇది 2 ప్రీమియర్లు కూడా వేశారు కదా. అవునవును. సో అందరు క్రిటిక్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు మీ దాకా వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంది నన్ను కలిసేదాకానేమో యాక్టింగ్కి పొగుడుతున్నారు కానీ కలిసేదాకా నార్మల్గా ఆ అబ్బాయి అలాంటి అయిపోయినామో చేసేసాడు ఈజీగా అనుకోరు. తర్వాత నన్ను కలిసి మాట్లాడింది నేను ఎదురుకుంటే గుర్తుపట్టట్లేదు. ప్రివ్యూ బయట తిరుగుతున్నా నాకు అర్థమైపోతుంది గుర్తుపట్టలేదు. ఇంకా గుర్తుపడితేనే ప్రాబ్లం. సార్ అది ఇది అని చెప్పి ఫార్మల్ ఉండాలి. గుర్తుపట్టట్లేదు, ఫార్మాలిటీస్ అన్ని కట్ అయిపోతాయి బెస్ట్ అనుకుంటే తర్వాత ఎవరో ఒకరు చితనే సార్ చేసిందంటే ఇట్లా చూస్తున్నారు. ఇంకా సీరియస్లీ నేను గుర్తుపట్టలేదు. నిన్న ప్రీమియర్ అయిపోయి బయటకు వస్తూ ఉన్నాను, మీరు వచ్చేదాకా నేను అనుకున్నా ఎవడు వీడు నా దగ్గర. స్క్రీన్ మీద మీ స్కిన్ టోన్ కానీ డిఫరెంట్ ఉంది. అసలు ఎన్ని రోజులు పట్టింది షూట్ అంతా? షూట్ వచ్చి బ్రేక్స్తో పాటు 2 months 60 days మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. ఈ షూటింగ్ ప్రాసెస్ అంతా 2 months. ఓకే. అసలు స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ అయింది ఎప్పుడు మూవీ ప్రాసెస్? స్టార్ట్ చేసింది గుర్తులేదు. ఐ థింక్ సో 2015 December అనుకుంటా. ఓకే. నాకు ఈ టీం అంతా నాకు ఈ మూవీ స్టార్ట్ చేయకముందు 3-4 years నుండి ఫ్రెండ్స్ అనమాట. నేను ఖాళీగా ఉంటే వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీస్లో కూర్చోవడం, వాళ్ళు చెప్పేటోళ్ళు. ఈ డిఓపి నాకు మంచి ఫ్రెండ్ విద్యాసాగర్ అనేటైనా. వెళ్ళి కూర్చుంటే ఇంకా చెప్పేటోడు అతను, ఈ కెమెరా వచ్చింది సార్ కొత్తది, ఇట్లా వర్కౌట్ చేయొచ్చు, లో లైటింగ్ ఇట్లా వర్కౌట్ చేయొచ్చు అని. సో నేను కూడా ఖాళీగా ఉంటే వెళ్ళిపోయేది. నేను అప్పుడు 5 years బ్యాక్ జీరో నాలెడ్జ్ ఉండే డైరెక్షన్ మీద. అప్పుడు పిట్టకథ అని చెప్పి 48 hours ఫిలిం ఫెస్టివల్కి ఒక షార్ట్ ఫిలిం తీశాను. సో అప్పుడులోనే కొంచెం మనం ఫోన్ని జైల్ బ్రేక్ చేసినట్టు కెమెరాని జైల్ బ్రేక్ చేయొచ్చు. మ్యాజిక్ ల్యాంటర్న్ అని ఒకటి వేస్తే మనకి రీల్ క్వాలిటీ వస్తుంది అవుట్పుట్. సో అప్పుడులోనే నాకు షార్ట్ ఫిలిమ్స్ వచ్చేవి కానీ రీల్ క్వాలిటీలో కొంచెం డార్క్ డ్రామాలో ఒకటి తీయాలని చెప్పి అప్పుడులో ట్రై చేశాను. 48 hours తీసేసాను. అది రెస్పాన్స్ అంటే స్లో, దానికి వేరే టైప్ ఆడియన్స్, కామెడీ ఉండదు, ఇవన్నీ ఉండవు కదా. సో దాని తర్వాత కూడా ఎవ్రీ టైం నేను వెళ్ళి వీళ్ళతోనే ట్రావెల్ చేస్తుండే. సో ఈ టీం అందరికి అలీ మీద నమ్మకం. అలీ ఒకరోజు సినిమా తీస్తే మంచి సినిమా తీస్తాడని. సో అలీ నేను ఒక సినిమా చేశాను, అది ఎండింగ్లో ఆగిపోయింది. అంటే నేను మధ్యలో ఫైనల్ కాపీ వచ్చినాక ఆగిపోయింది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ నాకు నచ్చినుండే. కాకపోతే జర్నీ మధ్యలోకి వచ్చిన తర్వాతనేమో డైరెక్టర్లు మాడిపోవడం, సినిమాకి యాక్టర్లు చేంజ్ అయిపోవడం, నేనేమో ఎక్కడికి వెళ్ళాను. ఐ హ్యావ్ టు పే ద లాస్. ఇరికిపోయినా ఆ సినిమాలో. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ సినిమా బయటికి రాలేదు. దాని మీద ఒక 1.5 year వేస్ట్ అయింది. ఐ వాజ్ 17 years దెన్. నేను ఎల్డర్ కనిపిస్తుండే అప్పుడు కూడా. ఐ వాజ్ ప్లేయింగ్ 22 or something దట్ టైం. అది అయిపోయింది. మళ్ళీ ఆ సినిమా గోల్లో పడి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నాకు ఎలాగో రావని చెప్పి అబ్సెంట్ అయిపోయినా ఒక 9 examsకి.
యాబ్సెంట్ అయిపోతే డీటైన్ చేసేసారు. నాకు తెలియదు యాబ్సెంట్ అయితే నార్మల్గా మళ్ళీ రాయొచ్చేమో కానీ 1 ఇయర్ డీటైన్ అవుతామని తెలియదు. 1 ఇయర్ డీటైన్ అయిపోయి ఇంటర్ బాబు ఇట్లా అయింది అనుకొని ఇంకా ఖాళీగా ఉన్న టైంలో విద్యాసాగర్ గారిని కలిసి కూర్చుంటే అలీగారు సినిమా రాస్తున్నారు అన్నారు. 1 ఇయర్ ఖాళీగా పడున్నా, సినిమా రాస్తున్నారు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను ఆయన దగ్గరికి. ఆయన స్టోరీ ఏం నరేట్ చేయలేదు, ఈవెన్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. బైండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాడు, ఈవినింగ్ దాకా ఒక 2 రౌండ్స్ వేసి తిరిగి వెళ్ళా చేస్తా సార్ అని. వెంటనే తీసుకోలేదు. ఎవ్రీడే నేను అలీనే అతని రూమ్లో చిన్న హ్యాండ్ క్యామ్ ఒకటి పట్టుకునేటోడు, బస్ స్టాప్లో నిల్చుండు అన్నటోడు. మీలాగా నిల్చుంటున్నారు, చందు లెక్క నిల్చున్నాను. రోడ్ దాటండి, నార్మల్గా నిద్ర లేస్తే కూడా ఎట్లా లేగల వాడలేక. వర్కౌట్ 15 days వర్కౌట్ చేయించేదాకా నాకు క్యూరియస్, తీసుకుంటాడా తీసుకోడా ఈ మనిషి సినిమాలో. ఒక 3-4 days తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది మనిషికి. ఫస్ట్ 2-3 days అలీ ఫేస్లో బూతులు కనిపించేస్తాయి, తిట్టాడు ఏమన్నాడు, మంచిగా బాగుంటే అంత మెచ్చుకుంటాడు మనిషిని, ఓపెన్గా మెచ్చుకుంటాడు. బాగాలేదంటే కనిపించేస్తుంది, మనకే అనిపిస్తుంది మనిషి తిట్టుకుంటుండు మనల్ని ఏదో ఒకటి చేయాలని. సో 15 days తర్వాత హీ వాస్ ఫైన్. నేను మాల్లో ఉండే అప్పుడు, శబరిమల వెళ్ళి రాగానే షూట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే హాఫ్ డే వరకు ప్రాబ్లం అయింది అంతే, సేమ్ ప్రాబ్లం. పక్కకి వెళ్ళి ఇట్లా నెత్తి మొత్తం ఇట్లా రుద్దుకుంటుండే, అమ్మ అది ఇది అని. నేను పక్కకి వెళ్ళి దమ్మేసి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి రిటర్న్ వచ్చి కూర్చొని 2 షాట్లు ఇవ్వగానే నెక్స్ట్ ఇంకా షూట్ అట్లా 60 days ఫాలో అయిపోయింది. కట్ వరకు ఉండేది ఆ ఎమోషన్. నేను అట్లాంటి క్యారెక్టర్తో ఫ్రెండ్షిప్ కూడా చేయను, అట్లాంటి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. నార్మల్గా అంత లో ఉండి కొంచెం వాయిస్ రేజ్ చేయగానే లేదు విశ్వకి వచ్చేస్తున్నాడు అని బాగా వర్కౌట్ చేయించాడు. యాజ్ అ యాక్టర్ ఆ మాత్రం కంటెంట్ ఉంటే బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ కూడా. మీ థియేటర్స్ ఎంతవరకు యూజ్ అయింది ఇందులో? థియేటర్స్ చేసింది నాకు ఫిలిం స్కూల్కి వెళ్ళక ముందే యాక్టింగ్ వచ్చు. నార్మల్గా అక్కడ యాక్టింగ్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత వాళ్ళు సీట్ ఇస్తారు అక్కడ. అక్కడ మోర్ ఓవర్ డిసిప్లిన్ అండ్ అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషన్స్ని, ఎక్కడ ఎంత వాడాలో అక్కడ అంతే వాడాలని నేర్పించేవాళ్ళు. అక్కడ చేశాను రామాయణం అని చెప్పి, బిల్లు అని చెప్పి ఒక ప్లే అయింది. 60 members మేము క్లాస్మేట్స్ అందరికి 2 hours ప్లే ఉంటుంది. దాంట్లో 8 years కిడ్ లాగా చేశాను నేను. ఫుల్ ప్లే వాడి మీద ఉంటుంది, 8 years కిడ్ డాన్సర్ వాడు. సో ఐ వాస్ ప్లేయింగ్ దట్ 8 years కిడ్ రోల్ అనమాట. ఐ వాజ్ 17 దెన్. సో ఉండేది. రిటర్న్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్ సినిమా మాత్రం నాకు ఇష్టం లేని ట్రైబ్దే వచ్చింది అది. అంటే ఫస్ట్ టెంప్టింగ్ ఉండే, ప్రాజెక్ట్లకి వెళ్ళి నాకు నచ్చిన డైరెక్టర్ దొబ్బేసిండు. నెక్స్ట్ నచ్చిన యాక్టర్స్ ఉండే, 2 senior యాక్టర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ మన కీరవన్ వాళ్ళ తమ్ముడు గారు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను అట్రాక్ట్ అయ్యా ప్రాజెక్ట్కి. స్టోరీ గురించి ఏమో ఇది నాకు తెలియదేమో, బాగుంటుందేమో అని. తర్వాత అందరు వెళ్ళిపోయి నేను ఇరికిపోయినా అక్కడ. సో ఆ కమిట్మెంట్కి నేను చేయాల్సి వచ్చింది ఆ మూవీ అంతా. అది రిలీజ్ అవ్వలేదు, వాటి ప్లాన్స్ కూడా లేవు రిలీజ్ చేసేదానికి. ఫైనల్ కాపీ ఉంది, సమ్ ఫైనాన్షియర్స్కి ప్రొడ్యూసర్స్కి ఉన్న క్లాషెస్ వల్ల అది ఇరికిపోయింది. బట్ దానికి చాలా పెద్ద క్యారవాన్ ఉండేది, ఫుల్ ఖర్చు పెట్టారు డబ్బులు, కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది కదా ఈవినింగ్ అయితే. అలీ సినిమా హ్యాపీగా మార్నింగ్ బైక్ వేసుకుంటే బైక్, లేకపోతే కార్ వేసుకొని వెళ్ళిపోయేటోని. అమీర్పేటలో అక్కడిక్కడ లొకేషన్ ఉండేది, ఈవినింగ్ ఇంటికి వచ్చేసేవాళ్ళం. కాకపోతే వర్క్ సాటిస్ఫాక్షన్ ఈరోజు ఆ ఫుటేజ్ చూసుకున్నప్పుడు ఓకే మనం చేయలేదు ఒకటి చేసినామని చెప్పి. అలీ ఎలా పరిచయం అసలు? చెప్పాను కదా, ఇవి విద్యాసాగర్ వీళ్ళందరి ద్వారా పరిచయం. నాకు డిఓపి వాళ్ళు ఫస్ట్ పరిచయం ఈ టీం మొత్తంలో. వీళ్ళు రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో నాకు, నేను జర్నలిజం ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వీళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఒక 5D కెమెరా కోసం వెళ్ళినప్పుడు విద్యాసాగర్ పరిచయం అయ్యాడు. ఇది ఎప్పుడు దిస్ ఈజ్ లైక్ 6 years బ్యాక్ మ్యాటర్ ఇది. తర్వాత వాళ్ళు బిగినింగ్ స్టేజ్లో ఉండే లెర్నింగ్ అప్పుడు. నేను ఇలా ఒకటి చేస్తున్నా, ఇదే పిట్టకథ చేస్తున్నా అనగానే దే షోడ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి నచ్చింది. అలీ కూడా రామానాయుడు స్టూడియోస్లో డైరెక్షన్ కోర్స్ చేశాడు. బేసికల్లీ ఈజ్ ఎ డెంటిస్ట్.